నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని మనం చూసాం. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్ కుమార్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. లడ్డు వ్యవహారంలో రెండో హీరింగ్గా కొన్ని ఆదేశాలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో మరి మొత్తం 5గురికి సంబంధించినటువంటి కమిటీని నియమించడం జరిగింది. సో మరి ఇందులో చూసుకున్నట్టయితే 2 సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, 2 స్టేట్ వాళ్ళు ఉన్నారు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. వాళ్ళు ఇచ్చిన మంచి పరిణామం. ఇది పూర్తిగా అందరూ నమ్ముతున్నాం. సిట్లో నమ్మకం ఉంది. వాళ్ళు వేసిన కమిటీని మళ్ళీ రిపోర్ట్ సబ్మిటెడ్ సుప్రీంకోర్టు చేయాలి. కనుక నేను పూర్తిగా నమ్ముతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆయన మాత్రం వెనక్కి తీసుకోరు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక దేవుడు, ఆయన విలవేల్పు కనుక ఆయన నమ్మే కలియుగ దేవుడు కనుక ఆయన మీద రాజకీయం చేయడు. ఆయన అన్నీ 1-2 సార్లు అన్నీ మొత్తం జరిగింది, అన్యాయం జరిగిందని తెలుసుండే బయటకు అనౌన్స్ చేశాడు. కనుక ఇది నిజం ఉంది. కుంభకోణాలు జరిగింది తిరుపతిలో అనేది వాస్తవం. ఇది ధర్మారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ దాంట్లో మొత్తం కుంభకోణం జరిగింది అనేది వాస్తవం. మనం ఇవన్నీ కూడా ఏంటంటే అది చట్టం వచ్చిన తీర్పు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు, వాళ్ళకి వదిలేద్దాం. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిద్దాం. రెండో విషయం ఏంటంటే మనకు అక్కడ ధర్మదర్శనం టికెట్ల నుంచి 300 రూపాయల టికెట్ల నుంచి 500 రూపాయల టికెట్, విఐపి దర్శనం నుంచి కళ్యాణం టికెట్ల నుంచి మొత్తం టోటల్గా అన్ని బ్లాక్లు అమ్ముకున్నారు. ఇది నిజాలు, వాస్తవం. వైసీపీ వాళ్ళు అమ్ముకునేది ఇది వాస్తవం. అలాగే అన్నసత్రం నిత్య అన్నదానంలో కూడా మొత్తం కల్తీ జరిగింది. నిత్య అన్నదానం కూడా కరెక్ట్గా లేదు. అలాగే అక్కడ ఆధ్యాత్మిక ఉదయం లేస్తే గోవింద నామస్వరాలతో ఉండవలసింది గోవింద నామస్వరాలు దారి తెప్పాయి. అలాగే అక్కడ మంగ్లీ గారిని పెట్టడం కూడా తప్పు. మంగ్లీ గారిని పెట్టడం నేను ఆమెమో భక్తి లేదని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం ఉదయం నుంచి మనం గోవింద నామస్వరాలు చేసేటప్పుడు ఆమె కొన్ని మంచి పాటలు పాడింది, కొన్ని అటు పాటలు పాడింది. ఆమె మీద మనం అక్కడ ఇంకొక చూపు ఉండకూడదు. మనకి ఎలాగైనా ఉండాలి గోవింద నామస్వరాలతో ఉండాలి. కనుక ఆమె నేను తప్పు పట్టట్లేదు. కానీ మనం నియమించేటప్పుడు కొంచెం నియమావాళ్ళు మనం ఉదయం లేస్తే భక్తితో ఉన్నవాళ్ళని, ఆధ్యాత్మికంగా దేవుడి కోసం మన మాట ఉన్నవాళ్ళనే పెట్టాలి అనేది నా మనవి. అంతగా ఇంకే ఇవన్నింటిలో కూడా తప్పులు జరిగాయి. అడవిని మొత్తం శేషాచలం అడిగి నువ్వు కందపు చెక్కలతో కొట్టి అడవిని నిర్వాణ్యం చేసి ఎడాలు చేస్తే వన్యప్రాణులు బయటకు వచ్చి ఆ వన్యప్రాణులు మొత్తం నటకదారిలో వస్తే ఆ నటకదారిలో వన్యప్రాణుల మధ్య జనాలను కాపాడడం కోసం ఒక కర్ర ఇచ్చి అది కుంభకోణం చేశారు. కర్రకు 300 రూపాయలు ఇచ్చి ఆ కర్ర పట్టుకొని పుల్లును కొట్టాలంట. ఆ పుల్లును కొట్టిన తర్వాత ఆ కర్ర పైకి నుంచి మళ్ళీ కిందకు తీసి ఇస్తారంట. ఒకసారి నడుస్తారు, రెండోసారి అక్కడ కర్ర పడేస్తారు. ఆ కర్ర పట్టుకొని ఏ దర్శనంకి వెళ్తారండి? మనం ఎన్నో మాట్లాడుకుందాం. అక్కడి నుంచి మరి ఏ ఆటో ఓడి, ఏ లారీ ఓడి, ఏ బస్సు ఓడు ఎక్కడి నుంచి మనకి ఇస్తారు అంటే అది కర్ర కుంభకోణం కాదా? కొన్ని 100 కోట్ల కుంభకోణం. ఇలాగ మొత్తం వైసీపీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం దోచుకొని మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఉండిలో వేశారు. ఇది వాస్తవాలు. దీంట్లో మనం ఒప్పుకోక తప్పదు. కనుక ఎంక్వైరీలో మొత్తం సుప్రీంకోర్టు ఎంక్వైరీలో నెయ్యిది తెలుస్తుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంక్వైరీ వేయించట్లేదు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎంక్వైరీ వేయించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నింటి మీద కూడా ఎంక్వైరీ వేయించాలి. ఎందుకంటే అన్యాయం జరిగింది. దేవుని నామస్వరంతో ఉండవలసినవి ఎన్నో కొన్ని అన్యాయం జరిగాయి. కనుక అవన్నీ మనం చూడాలి. సనాతన ధర్మం అంటే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన భక్తుడు, ఆయన హిందూ భక్తుడు, ఆయన ఇష్టం, ఆయన దేవుని భక్తుడు, ఏ దేవునైనా పూజించుకోవచ్చు. కానీ మనం బాబా వచ్చాడు 2 నామాలు పెట్టాడు ప్రకాశ్ రాజు మాట్లాడడం, ఆ ఇష్టం వచ్చిన మాట్లాడు యూస్లెస్గా మాట్లాడే పనికిమాల మాట్లాడి. ఎందుకంటే ఒక భక్తుడిని మనం అవమానించినట్టు. సెక్యులరిజం కోసం మాట్లాడు. ఏ దేవుడికి ఆ దేవుడి పవిత్రత అనేది కావాలి. ఆ పవిత్రత హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఆయన హిందూ నమ్ముతున్నానని చెప్పాడు. నేను హిందూ డిక్లరేషన్ ఇస్తానని చెప్పాడు. హిందువుల డిక్లరేషన్ పోరాడాలని చెప్పాడు. అంతే తప్ప మనం క్రిస్టియన్స్కి క్రైస్తవులకి యేసుప్రభు భక్తుడు, ముస్లిమ్స్కి అల్లా భక్తుడు. వాళ్ళ పవిత్రత అదే. సనాతన ధర్మం అంటే ఎవరి దేవుని వాళ్ళు పూజించుకోవడం వాళ్ళ సనాతన ధర్మం. కానీ మనం ఈ విధంగా వాళ్ళు ట్రోల్ చేయడం తప్పదు. రెండోది నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి మాకు విన్నపం ఏంటంటే హిందూ ధర్మం ఎంత గొప్పదో క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వాళ్ళ పవిత్రత కూడా అంతే గొప్పది. దయచేసి కిందన ట్రోల్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయొచ్చు, యేసుప్రభు తప్పు చేయలేదు. ఇలా ట్రోల్ చేసిన వాళ్ళు మీరు కేసు పెట్టండి, మీరు ఇమీడియట్గా ఖండించండి. ఖండించకపోతే రేపు ఉదయం మనం ఇంకో మతాన్ని మనం
తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కనుక దయచేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు జగన్మోహన్ రెడ్డి తిట్టండి, దేవుణ్ణి ఎందుకు తిడుతున్నారు అంటే మీరు కాదు, కింద ట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా గట్టిగా అరెస్ట్ చేసి వాళ్ళని ఖండించమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం వైసీపీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం దోచుకున్నారు. దోచుకొని మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఉండిలో వేశారు. ఇది వాస్తవాలు. దీంట్లో మనం ఒప్పుకోక తప్పదు. కనుక ఎంక్వైరీలో మొత్తం సుప్రీంకోర్టు ఎంక్వైరీలో నెయ్యిది తెలుస్తుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంక్వైరీ వేయించట్లేదు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎంక్వైరీ వేయించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నింటి మీద కూడా ఎంక్వైరీ వేయించాలి. ఎందుకంటే అన్యాయం జరిగింది. దేవుని నామస్వరంతో ఉండవలసినవి ఎన్నో కొన్ని అన్యాయం జరిగాయి. కనుక అవన్నీ మనం చూడాలి. సనాతన ధర్మం అంటే తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన భక్తుడు, ఆయన హిందూ భక్తుడు, ఆయన ఇష్టం, ఆయన దేవుని భక్తుడు, ఆయన ఏ దేవునైనా పూజించుకోవచ్చు. కానీ మనం బాబా వచ్చాడు 2 నామాలు పెట్టాడు ప్రకాశ్ రాజు మాట్లాడడం, ఆ ఇష్టం వచ్చిన మాట్లాడు, యూస్లెస్ మీద మాట్లాడే పనికిమాల మాట్లాడి. ఎందుకంటే ఒక భక్తుడిని మనం అవమానించినట్టు. సెక్యులరిజం కోసం మాట్లాడు. ఏ దేవుడికి ఆ దేవుడి పవిత్రత అనేది కావాలి. ఆ పవిత్రత హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఆయన హిందూ నమ్ముతున్నానని చెప్పాడు. నేను హిందూ డిక్లరేషన్ ఇస్తానని చెప్పాడు. హిందువుల డిక్లరేషన్ పోరాడాలని చెప్పాడు. అండ్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్కి సంబంధించిన అంశం ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికి కౌంటర్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు ఇచ్చిన డిక్లరేషన్ ఒక కౌంటర్గా తీసుకోవచ్చా? అంటే కౌంటర్ కాదండి. ఎక్కడ ఏది ఉందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. కొన్ని చర్చిలో చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, కొన్నిటిలో గుడిలో చెప్పులు వేసుకు వెళ్ళకూడదు, లేకపోతే గుడిలో మనం లింగి కట్టుకెళ్ళాలి. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఆ డిక్లరేషన్స్ పాటించాలి. చీఫ్ మినిస్టర్ కదా మీరు, చీఫ్ మినిస్టర్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. ఎలాగెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకోవద్దా, లేకపోతే లింగి కట్టుకోవాలా, సెట్ తీసి వెళ్ళాలి. ఒక్కొక్క గుడి కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. కనుక అవన్నీ మనం పాటించవలసిన బాధ్యత మనకు గవర్నమెంట్లో ఉన్నాం కూడా మనం కంపల్సరీ మన బాధ్యత మనకు ఉంటుంది. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, టీటీడీకి సంబంధించినటువంటి ఆచారాలు కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ కంప్లీట్గా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కొలాప్స్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఈ టీడీపీ వాళ్ళు ఏ విధంగా చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా చూడొచ్చు? 5 సంవత్సరాలు చేసింది ఆయన మత రాజకీయాలు చేశాడు. ఏం చేశాడు? మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ మంటలో కనిపిస్తాడు. మొత్తం టోటల్గా ఇక్కడే కాదు, అన్నవరం ప్రసాదం నాశనం అయిపోయింది, శ్రీకాకుళం ఇది మన సింహాద్రప్పని ప్రసాదం నాశనం అయిపోయింది, దుర్గగుడి ప్రసాదం నాశనం అయిపోయింది. ఇవన్నీ మొత్తం టోటల్గా స్మాష్ చేసి మొత్తం టోటల్గా ఒక మతాన్ని హిందుత్వాన్ని మొత్తం టోటల్గా దెబ్బ కొట్టేశాడు. అంటే అది ఏం తప్పు చేశాడో ఎక్కడ చేశాడో నేను అనట్లేదు. అలాగే ఇప్పుడు వచ్చిన మత రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు హిందూ దేవుని కాపాడుకుంటున్నా ఆ హిందూ వాళ్ళు ముస్లిం మనకి. ఇంతకుముందు మీరేం చేశారు? చర్చ్ ల్యాండ్లో వదలలేదు, వక్ఫ్ బోర్డు ల్యాండ్లో వదలలేదు, హిందూ ల్యాండ్లో వదలలేదు. ఏం వదిలేరు మీరు? కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి రైట్ లేదు.